Hi guys, this is Haripriya. Welcome back to our channel. Almost 1 month తర్వాత నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను అనమాట యూట్యూబ్ కోసము. మీరు వరుసగా చూసే వీడియోస్ అన్నీ నేను నా మ్యారేజ్ టైంలో షూట్ చేసిన వీడియోస్ అనమాట. ఈరోజు షూట్ చేయడానికి పర్టికులర్ రీజన్ ఏంటి అంటే ఇట్స్ మై బర్త్డే అనమాట. సో నాకు గుర్తుగా ఉంటుంది అని చెప్పి షూట్ చేసుకుంటున్నా. ఇట్స్ లైక్ ఎ డే ఇన్ మై లైఫ్. క్లియర్గా నిన్న నాకు ఫీవర్ ఉండింది అనమాట. సో నేను హాఫ్ డే తీసుకొని వచ్చేసి నిన్నంతా రెస్ట్ తీసుకున్నాను ఫుల్గా. అసలు ఈరోజు చేయగలుగుతున్నా లేదా అనుకున్నాను. బట్ నైట్ టాబ్లెట్ అన్నీ వేసుకొని అంతా అయ్యాక ఇప్పుడు ఐమ్ ఫీలింగ్ బెటర్ అనమాట. సివియర్ బ్యాక్ పెయిన్ ఒక్కటి ఉంది, బాడీ పెయిన్స్ అన్నీ తగ్గాయి. సో ఇట్స్ లైక్ సింపుల్ వ్లాగ్ అనమాట, ఏం లేదు. కుదిరితే గుడికి వెళ్తాము, లేదు అంటే మన ఆఫీస్ ఉంది సాటర్డే బై ద వే రోజు June 28th. సో ఆఫీస్కి వెళ్ళి రావాలి. కుదిరితే త్వరగా వచ్చేద్దాము అని అనుకున్నాం టు స్పెండ్ సమ్ క్వాలిటీ టైం అనమాట ప్రశాంతంగా. సో అది ఈరోజు ప్లాన్ అండ్ ఐ విల్ టేక్ యూ గైస్ త్రూ మై డే. ఫస్ట్ అయితే బెడ్ అంటే బెడ్ కాదు, మేము పడుకునేదంతా సర్దుకోవాలన్నమాట. ఇప్పుడు వీడియో రికార్డ్ చేద్దాం అనుకున్నా, ఆ ఫోన్లో ఛార్జింగ్ ఉండదు అనమాట. ఇప్పుడు 3% ఉంది. సో ఫస్ట్ వెళ్ళి క్విక్గా ఛార్జింగ్ పెట్టుకొని లోపల బ్రష్ చేసుకొని అవన్నీ చేసుకోవాలా. షో యూ మై ఇది నేను మింత్రా నుంచి తీసుకున్నా, మీరు చాలా దగ్గర చూసి ఉంటారు. నాకు ఫుల్ స్లీవ్స్ ఇష్టం అనమాట, అయితే షార్ట్ లేదంటే ఫుల్. సో ఇది నా దగ్గర ఫుల్ స్లీవ్స్ ఏం లేవు, అందుకని ఇది తీసుకున్నా. అండ్ కాటన్ బాగా బ్రీతబుల్గా ఉంటుంది అని చెప్పి. సో ఇది ప్యూర్ కాటన్ అనమాట, విత్ కుర్తా ప్యాంట్స్ కూడా వచ్చింది. ఫస్ట్ మార్నింగ్ చాయ్, బ్రేక్ఫాస్ట్ అనమాట. సాటర్డే గుగ్గులు, ఒక 4 రకాలు గుగ్గులు, శనగకాయ పప్పులు వేసి ఇది చేసి చేస్తాం అనమాట. బ్రేక్ఫాస్ట్ సింపుల్గా ఉంటుంది. అండ్ దీంట్లో తర్వాత అయ్యాక సాలెడ్ లాగా టొమాటో, ఆనియన్, కొన్ని మసాలాస్ వేసి కలిపేసి తినేస్తాం. எல்லாருக்கும் வணக்கம் வாங்க. కనపడుతుంది కదా, సారీ బాగాలేదు టీ. ప్రియా మెంటల్ పీస్ కోసం మెడిటేషన్ చేస్తుంది. అవును గైస్, కొత్తగా ఇంక్లూడ్ చేసుకున్నా నేనే. కష్టపడి 6 గంటల నా మెంటల్ పీస్ కోసం పక్కన పెడితే పక్కన వాళ్ళకి పీస్ ఇద్దామని చెప్పి కొంచెం 6 గంటలకే లేయడం కూడా స్టార్ట్ చేసింది. ఇది ఒక అసలు ఈరోజు లేలేదు అనుకున్నా, నిన్న దెబ్బకి అలారం ఆఫ్ చేసి పడుకున్నా అది పనిగా నేను రాత్రి. కానీ ఏమంటారు ఆటోమేటిక్గా 6 o'clock మెలకు వచ్చింది అనమాట 2 daysకి. నేనే లేపాను తప్పి వెంటనే లేను. బేసిక్గా 7:30 లేచి పనులు చేసుకోవాలి, 8 లేచి పనులు చేసుకోవాలా. ఎప్పుడు నిద్ర తప్పేం లేదా జీవితంలో అనిపిస్తుంది కొన్నిసార్లు. నేను నిద్ర జీవి. వచ్చింది. థ్యాంక్ యూ.
అప్పుడే ఆన్ కూడా మా ప్రైవసీ అంతా లాగేస్తుంది. ఏం లేదు. One eternity later. యాజ్ యూజువల్ మనకేనా స్పెషల్ డేస్ ఉంటేనే పింపుల్స్ వస్తాయి కదా. సో నాకు చాలా మంత్స్ తర్వాత అనమాట. ఇందులో 1 2 3 ఇక్కడ 1 4 ఇక్కడ 1 తగ్గిపోయింది అనమాట. సో నాకు పెళ్ళప్పుడు కూడా కరెక్ట్గా ఇక్కడ ఉండింది, ఈ పింపుల్ ఉండింది. సో ఇప్పుడు మళ్ళీ 1 మంత్ తర్వాత మళ్ళీ సేమ్ ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు మాత్రమే అలా అవుతుంది అనమాట. అవి ఎందుకో తెలియదు. ఇన్కేస్ మీకు అట్లనే అవుతుందా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ముందు వరకు బాగుంటుంది అనమాట స్కిన్, కరెక్ట్గా ఆ టైం వచ్చేసరికి ఇట్లా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంది. వెనకాల హెయిర్ చూడండి, వెనకాల గోల్డ్ కలర్ హెయిర్ సీరం బాగుంటుంది.
గోపి గోట్ రెడీ అనమాట. ఆఫీస్కి వెళ్తాను. ఆఫీస్ పోతా. లేట్ అయిపోయింది ఈరోజు. లీవ్ పెట్టు అని బొమ్మలు కొడుతుంది. బట్ అనేబుల్ వి కాంట్ వి ఆర్ ప్రశాంతంగా ఉందామన్నమాట. బట్ గగన్కి కుదరదు. మిడిల్ ఆఫ్ ప్రాజెక్ట్ అనమాట. సో అది అయ్యే వరకు రోజు రాత్రి వచ్చేసరికి టైం అయిపోతుంది. అంటే మార్నింగ్ 8 to నైట్ 9:30 వరకు ఆఫీస్ పనే అన్నమాట. I was helpless. I am calm. నెక్స్ట్ మంత్ గగన్ బర్త్డే. సో అప్పుడు వెళ్తున్నాం అనమాట ఒక దగ్గరికి, దేవుడి దగ్గర తిరుమల వెళ్తున్నాం. బేసిక్గా బుక్ చేసుకున్నాము. సో అప్పుడున్న ప్రశాంతంగా, అప్పటికి ఆఫీస్ వర్క్ అంతా అయిపోయి అప్పుడున్న ప్రశాంతంగా టైం స్పెండ్ చేయాలని కోరుకుంటున్నాం. ఆడికొచ్చాక ఫోన్లు ఎత్తుకొని మాట్లాడుకుంటా చెప్పలేము. అది తీసుకొని వెళ్ళి లాకర్లో పెట్టి పారేస్తే పోతుంది. ఎత్తలేదు ఫోన్. నేను మా ఆఫీస్కి వెళ్ళి దారి చూపిస్తాను అనమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇటు చెట్టు ప్రశాంతం అంటే ఒక మినీ అడవి లాగా ఉంటుంది అనమాట. అందులో వెళ్తున్నట్టే ఉంటుంది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సిటీ రణగొండ ధ్వనులకు చాలా దూరంగా. బ్రిడ్జ్ ఇక్కడి నుంచి మామిడి చెట్టు స్టార్ట్ అనమాట. ఫస్ట్ ఈ అపార్ట్మెంట్స్కి వచ్చినప్పుడు అరే దారి ఇట్లుంది, రాగలమా లేదా, అంటే నైట్ ఇబ్బంది అవుతుంది మాది ఇది అనుకున్నాం అనమాట. బట్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈరోజు. ఇక్కడ కొంచెం ఫోటో తీసుకుందామని ఆగుతున్నాం. ఒక ట్రెండ్. చెక్కగిలి కాదు, చెక్లిగిలి. కింద పడతావే పొడి. ఏ కిషాంక్ ఉండమ్మా పదరా. మాట్లాడాలా మీ బాధ? సరే హరి బాయ్. ఏం మాయ్ పండు వచ్చింది తిరుపతికి. సరే చెప్పేది. సరే బాయ్. సరే బాయ్ హరి. సరే మా బాయ్. సరే
సరే కళ్యాణ్ బాయ్. గగన్ బాయ్. బాయ్ అంటున్నా. సరే శివాతో రేపు మాట్లాడతాలే. సరే. అవి బ్లాక్స్. ఏది బ్లాక్స్? కలర్ బ్లాక్స్ మన దగ్గర ఉన్నాయి. మన దగ్గర తమ్ము. ఇదెవరు? ఇమ్మి పాప తమ్ము. బాబా ఎక్కడికి పోయాడు? మా తింటుందో లేదండి. హాయ్ చెప్పు. వెల్కమ్ టు అవర్ ఛానల్. సబ్స్క్రైబ్. రైస్ వచ్చేసే మనకు వద్దులే. వచ్చేసే ఇప్పుడు ప్రియా కట్ చేయాలి. అందరి బర్త్డేకి కుట్టియే కట్ చేస్తారా? ప్లేట్ మీద పెట్టే అది ప్లేట్ రివర్స్ లో పెట్టి పెట్టాలనే ఆలోచన వచ్చింది ఎవరికి? అన్నికి 4 కత్తులు పెట్టాను. కత్తి లేదంట వెన్మై నీకే. అమ్మ కత్తి వేస్తుంది. కత్తితో కొద్దాం ఉండు. ఏం కాదండి, ఏమన్నా మర్డర్ ప్లాన్ రండి 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 రండి. అత్తయ్య అత్తయ్య అబ్స్కాండ్ అయిపోయిందా? అది పాపది. పెట్టచ్చు రండి. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ టు యు చెప్పి మీకు కూర్చున్నావు కదా ఇక్కడ. తమ్ము కూడా తమ్ముకి లేదు. చిన్నప్పుడు వాడికి మూడో నెలప్పుడు అర్ణకొలు వస్తే ఇట్లా కోస్తున్నావు. అంత కేక్ నే చూస్తున్నాడు. ఇటు కూర్చోడానికి ఉడుంగుట్లు వేసుకోండి. ఇద్దరు కూర్చోండి కదా ఉంది అది వీడియో అప్పుడు